బీరకాయలతో కూర పప్పు కంటే ఇలా మసాలా స్టఫింగ్ మసాలా చేస్తే చక్కగా తినాలనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఒక బిర్యానీ ఫ్లేవర్తో మంచి మసాలా ఘాటుతో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇది చేయడం కూడా చాలా తేలిక అన్నమాట. నేను ఇలా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను ఇలానే చేస్తాను ఎప్పుడైనా కూడా. ఈ స్టఫింగ్ మసాలా కాకరకాయల్లో, వంకాయల్లో, బెండకాయల్లో కూడా స్టఫింగ్ చేసి వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే మసాలా మనము కొద్దిగా ఎక్కువ చేసుకొని అలా ఎందులోనైనా కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయనుకోండి మనకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. మనకి నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ ఆ ఉల్లిపాయ వల్ల స్వీట్నెస్ వస్తుంది, అందుకని అవాయిడ్ చేశాను. కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసాను పొడి. ఈ కొబ్బరి పొడి వేయటం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి ఇంకొంచెం పేస్ట్ లాగా పట్టుకుంటాను. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. అసలు ఎంత బాగుంటుందంటే, నేనైతే మా ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మొత్తం అందరూ తింటామండి. ఇది చాలా ఇష్టపడతాం మా ఇంట్లో. ఇలా అనేది స్టవ్ పై ఒక చిన్న పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నేను కొద్దిగా ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది, కొద్దిగా తక్కువైనా కూడా పర్వాలేదు. ఎందుకంటే జస్ట్ ఇది ఇంకా మసాలా మొత్తం ఇలా నూనెలో అనేది ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బీరకాయ లోపల ఇంకా టేస్టీగా అవుతుంది. ఇందులో వేసిన విడివిడిగా కొబ్బరి పొడి, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి అవన్నీ కూడా చక్కగా మంచి ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా వస్తుందండి. ఇది మనము మామూలుగా కూడా అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నాను. మిగిలినా కూడా మనము మళ్ళీ ఎప్పుడైనా కొద్దిగా కూరగాయలలో వంకాయలైనా, ఏమైనా దొండకాయలు, బెండకాయలు మన ఇష్టం, ఏవైనా కూరగాయలు అలా మిగిలినాయి అనుకోండి, కాకరకాయలు, అలా ఈ స్టఫింగే పనికొస్తుంది. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా వేసుకున్నాను. కొద్దిసేపు ఇలా ఉడికించాలి నూనె తేలే వరకు. ఇది నేను మామూలుగా ఉడికించకుండా కూడా చేశాను, కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. బీరకాయలని మరీ పొట్టు పూర్తిగా కాకుండా ఇలా పైన కణుపుల దగ్గర తీసేసుకొని ఇలా పొడుగ్గా ముక్కలు తరుక్కున్నాను. వాటికి స్టఫింగ్ చేయటం కోసం చిన్నగా జాయింట్ ఉంచి ఇట్లా ఘాటు పెట్టుకోవాలి. ఆ స్టఫింగ్ ఇందులో పెట్టి మనము వేయించుకోవచ్చు. ఇంకొంచెం చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా గట్టిగా ఉంటే కూడా కొంచెం అందులోంచి బయటికి రాకుండా ఉంటుంది, నూనెలోకి రాకుండా ఉంటుంది. ఎంత షైనింగ్గా ఉంది చూడండి. అరోమా కూడా భలేగా వస్తుంది. మసాలా అయితే మేము ఎవరెస్ట్ మసాలా తీసుకుంటామండి. ఎవరెస్ట్ గరం మసాలా. ఎంటీఆర్ కంటే ఎవరెస్ట్ గరం మసాలా, ఎవరెస్ట్ కారం బాగుంటుంది. స్టవ్ పై ఇలా వెడల్పాటి పాన్ పెట్టేసి కొద్దిగా నూనె వేసేసి వేడెక్కాక ఈ మసాలా బీరకాయల్లో అన్నింటిలో మసాలా పెట్టేసి వేయించుకోవటమే. కొద్దిగా మసాలా అనేది ఈ బీరకాయల్లో మొత్తం పెట్టేసేయాలి. చాలా సింపుల్ అండి. ఇలాంటి బీరకాయ కర్రీ ఎవరైనా కూడా ఇష్టపడతారు. అదే మనము కూరలాగా వండినా కూడా పిల్లలు కూడా తినరండి.
మా ఇంట్లోనైతే పిల్లలకు కూడా ఇదే ఇష్టం, ఇలాగే చేయమంటారు. అన్నింటికి మసాలా అనేది ఇలా స్పూన్తో పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు నూనె కూడా వేడైంది. ఇందులో మసాలా పెట్టిన బీరకాయలన్నీ ఒక్కొక్కటి ఇలా వెడల్పుగా పెట్టేసేయాలి. కొద్దిగా నూనె కూడా మిగిలిన పర్వాలేదు, తర్వాత అనేది మనం తీసేసుకోవచ్చు. మంట అనేది మీడియంలో పెట్టేసేయాలండి. మీడియంలో పెట్టేసి వీటిని మొత్తం కొద్దిసేపు మూత పెట్టాలి. ఆ తర్వాత అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేస్తే ఫస్ట్ సరిపోతుంది. తర్వాత మనం ఓపెన్లోనే వేయించుకోవాలి ఇవి. ఇలాగే మేము వంకాయలు కూడా చేస్తాం, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇది మేము ఎక్కువ కూర కూడా తినడానికి ఇష్టపడతాము, కూరలాగా వండిన దానికంటే కదండి. ఇప్పుడు మూత తీసేసి ఇలా మనం ఒక పక్కకి తిప్పుకోవాలి ముక్కల్ని. స్పూన్తోనైనా చాకుతోనైనా అలా ఒక పక్కని తిప్పితే కింద వైపు ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా సైడ్కి కూడా ఫ్రై అవ్వాలి. అలా మనము 3 వైపులా అలా ఇటు ముందుగా సెంటర్లో ఫ్రై అయిపోయాయి కదండి, తర్వాత అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. కట్ చేసినవి కింది వైపు పెట్టకుండా అలా పైకే పెట్టించామనుకోండి, అప్పుడు మనకి కారం అనేది నూనెలోకి వెళ్ళకుండా ఉంటుంది. ఇవి 3 పక్కలా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కట్ చేసిన వైపు మాత్రం వేయించకున్నా కూడా పర్వాలేదు, అది మనకి ఉడికిపోతుంది. ఈ 3 వైపులా వేగేసరికి ఉడికిపోతుంది. నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి. పూర్తిగా ఉడికిపోయాయి చూసారా. ఇది 3 వైపులా తిప్పాను కదా. ఇప్పుడు అసలు ఇంకా మనకి పచ్చిగా ఉండవు ఇలా అన్నమాట. ఎక్కువైన కారం మనము ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఎన్ని రోజులైనా కూడా వాడుకోవచ్చండి. దీన్ని మనము నెక్స్ట్ మళ్ళీ వేరే వెజిటేబుల్స్లో పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ యమ్మీ బీరకాయ మసాలా కారం. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.